జంబూపురం అనే చోట, ఇది తిరునావలూర్ అని అంటారు. ఆ చోట ఇద్దరు గొప్ప శివభక్తులైన దంపతులు ఉండేవారు. వారు ఆది వేద శైవ సిద్ధాంతానికి చెందినటువంటి వారి ఇద్దరి పేరు ఇసై జ్ఞానియార్, షడియనార్. మనకి ఇది కూడా సంస్కృతంలాగే, అంతే కదా, గుర్తుండదు. కానీ చెప్పబోయే మహానుభావుడు తల్లిదండ్రులండి వీళ్ళిద్దరు, ఇసై జ్ఞానియార్, షడియనార్. దీనికి మనకు ఉపమన్యు గ్రంథం కొంత సహకరిస్తుంది. ఉపమన్యు వీళ్ళకి సంస్కృత నామాలు చెప్తున్నాడు. సంస్కృత నామాల ప్రకారంగా వీళ్ళ పేర్లు జటిలుడు, ఆయన పేరు జ్ఞానవతి ఆవిడ. వారు గొప్ప శివభక్తులు. వారికి లోక కళ్యాణార్థం అవతరించిన పుత్రుడే ఇప్పుడు చెప్పబోయే కథానాయకుడు. ఎవరైనా సుందరార్, మొదటి నాయన్మార్ చరిత్ర. ఆయన సుందరార్. ఆయనకి పెట్టిన తమిళంలో పేరు నంబియారూరార్. నంబియారూరార్ అంటే కమలాలయ నాథుడు అని పేరిట. ఎందుకంటే ఈ తండ్రికి తిరువారూరు చాలా ప్రీతి అని తిరువారూరుకే కమలాలయం అని పేరు. ఆ శివుడి పేరు పెట్టుకున్నారు. అందుకే కమలాలయనాథుడు అని సంస్కృత ఉపమన్యువు చెప్పాడు. నంబియారూరార్ అని సిక్కిలారు చెప్పాడు. నంబియారూరార్ అని పేరు. అతడు ఎంత అందగాడంటే అలాంటి అందగాళ్ళు ఆ రోజుల్లో ఎవరు లేరు. అందగాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ ఇతడు అపురూపమైన ఏదో సౌందర్యం ఉంది. అంటే జన్మ రహస్యం ఏది ఉంది వెనకాల. రహస్యం కనుక ఎప్పటి నుంచి చెప్పద్దు, తర్వాత తెలుసుకుందాం. ఈయన జన్మ వెనకాల ఏదో గొప్ప రహస్యం ఉంది. అంత అందగాడండి. కాస్త కౌమార దశలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు వీధిలో. అక్కడ ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి వాడు నరసింహయునయ్యర్. మన నరసింహ అని పేరు పెట్టుకుంటే చాలు. ఆ నరసింహరాజు ఆయన రథం మీద వెళుతూ ఆ పిల్లవాడిని చూశాడు. ఇంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నా ఈ పిల్లవాడిని చూస్తే అతడు సౌందర్యాన్ని ముగ్ధురైపోయాడు. ఏదో ముచ్చట కలిగింది. ఇవన్నీ గర్జన్మ ప్రేరణలే ఉంటే అలాంటి ఎవరి మీద తెలియకుండా ప్రేమ కలుగుతుంది. ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని ఆ తల్లిదండ్రులను అడిగి, నేను తీసుకెళ్ళిపోతాను పిల్లవాడిని, నాకు మీరు ఇతన్ని ఇవ్వండి, నేను పెంచుకుంటా, ప్రేమతో అడుగుతున్నాను. పైగా మీరు వైదిక సంప్రదాయానికి చెందినవారు కనుక మీ సంప్రదాయ ప్రకారంగానే ఆయనకు సంస్కారాలన్నీ చేయించండి, కానీ నేను నా కోటలో ప్రేమగా పెంచుకుంటాను అతన్ని, అంటే రాజ్యం కూడా ఇవ్వచ్చేమో బహుశా అని చెప్తే సరేనని తల్లిదండ్రులు అంగీకరించారు. ఎందుకంటే రాజు కదా, రాజశాసనం అది. పైగా చక్కగా ధర్మబద్ధంగా ప్రేమగా పాలిస్తున్న రాజు గనక నరసింహరాజు చెప్పిన ప్రకారంగా పిల్లవాడిని అతనికి ఇచ్చేశారు. దీని వ్యాఖ్యాతలు ఏమంటున్నారంటే పిల్లవాడిని ఇవ్వడమే కాదు, వీళ్ళు కూడా రాజాదరణలో క్షేమంగా అక్కడే ఉండేవారు అని కూడా చెప్పారు. మొత్తాన్ని పిల్లవాడికి వేద సంస్కారములు ఇచ్చారు. చక్కగా పిల్లవాడు వేద సంస్కారాలు పొంది వైదికమైన అనుష్ఠానాలు చేసుకుంటూ వేద జ్ఞానము ఇవన్నీ కలిగినటువంటి వాడు. అతనికి వివాహ వయస్సు వచ్చినప్పుడు సంబంధాలు చూశారు. పైగా ఇతను మహాసౌందర్యవంతుడు, ఎదుగు ప్రసిద్ధి. ఏ విద్య నేర్పితే ఆ విద్య అలాగ వచ్చేస్తుంది కనుక విద్యావంతుడు అయ్యాడు, సంస్కారవంతుడు అయ్యాడు, కుటుంబం బాగుంది, రాజాదరణ